డాక్టర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి పేషెంట్‌కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్నది ఆ బ్లడ్ గ్రూపే కదా! జోష్న ఇస్తే సరిపోతుంది అని చెప్పేసైతే అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే నేను మందు తాగాను కదా! ఇప్పుడు ఏమైనా బ్లడ్ ఇస్తే నాకు ప్రమాదమే, బావకి ప్రమాదమే. అందుకే నేను ఎలాగైనా బ్లడ్ ఇవ్వకూడదు. ఈ విషయం కూడా ఎలాగైనా వాళ్ళకి తెలియకూడదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తాతయ్యని చూసి, "తాతయ్య నేను 1 వీక్ ముందే నా ఫ్రెండ్‌కి బ్లడ్ ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వకూడదు తాతయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎలా మరి అని చెప్పేసైతే అందరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే "మీరేమీ బాధపడకండి. నాది కూడా అదే బ్లడ్ గ్రూప్. అందుకే నేను ఇస్తాను కార్తీక్ బాబుకి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో దీపని డాక్టర్ అయితే తీసుకువెళ్ళి బ్లడ్ ఇవ్వమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే డాక్టర్ బాబు కోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసైతే తన బ్లడ్‌నయితే కార్తీక్ బాబుకి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే దీప దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ ఏంటి ఇలా కనెక్ట్ అవుతున్నారు? ప్రతి విషయంలో కూడా వీళ్ళిద్దరూ ఇలా కనెక్ట్ అవుతూనే ఉంటున్నారు. ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా కొడుక్కి ఇలా జరగటం ఏంటి కార్తీక్, కార్తీక్ అని చెప్పేసైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే ఊరుకో వదిన అంతా మంచే జరుగుతుంది. మనకేమీ జరగదు. కార్తీక్ మంచివాడు కాబట్టి తనకేమీ జరగదు. మళ్ళీ కోలుకుంటాడు ఖచ్చితంగా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం డాక్టర్ వచ్చి చెప్తేనే నేను నమ్మగలను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్